వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనవరి 12వ తేదీ 2024 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా వీడియో చూస్తున్న వారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోడీ. ఈ వంతెన ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవసేనను కలుపుతుంది. ఈ వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు కాగా ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే ఉంటుంది. ఈ వంతెనను 21,200 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ వంతెనపై అనుమతి లేదు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చు. ఈ వంతెనపై ప్రతిరోజు 70,000కు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రెబ్ ఓపెన్ 2024లో స్వర్ణ పతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు? ఆన్సర్ అమన్ సెహ్రావత్. జాగ్రెబ్ ఓపెన్ 2024లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 1 రెజ్లర్ వన్హావ జౌనును అమన్ ఓడించారు. భారత్ నుంచి ఈ టోర్నీలో 13 మంది రెజ్లర్లు పాల్గొనగా అమన్ స్వర్ణ పతకం సాధించిన తొలి భారత రెజ్లర్గా నిలిచారు. థర్డ్ క్వశ్చన్, బయో ఏసియా 2024 సదస్సు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ హైదరాబాద్. బయో ఏసియా 2024 సదస్సు ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు హైదరాబాద్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డేటా, ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనే అంశంతో ఈసారి ఈ సదస్సు జరగనుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 50 దేశాల నుంచి దాదాపు 3,000కు పైగా ప్రతినిధులు రానున్నారు. ఈ సదస్సులో దాదాపు 200 కంపెనీలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. ఫోర్త్ క్వశ్చన్, బంగ్లాదేశ్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ షేక్ హసీనా. బంగ్లాదేశ్ ప్రధానిగా అవామీ లీగ్ పార్టీ నేత షేక్ హసీనా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ 12వ ప్రధానిగా ఆమె చేత అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. దీంతో హసీనా 5 సార్లు ప్రధాని పదవిని చేపట్టినట్లయింది. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 80వ స్థానం. ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులను కలిగిన దేశాల జాబితాలో భారత్ 80వ స్థానం దక్కించుకుంది. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాల పాస్పోర్టులు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. తాజాగా విడుదలైన ఫ్రెండ్లీ పాస్పోర్ట్ సూచి నివేదిక ప్రకారం హెన్లీ పాస్పోర్ట్ సూచిక నివేదిక ప్రకారం 2027 227 దేశాల జాబితాలో మొదటి 6 దేశాల పాస్పోర్టులతో 194 దేశాలకు వీసా లేని ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. 80వ స్థానంలో ఉన్న భారత పాస్పోర్టుతో 62 దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. గతేడాది 59 దేశాలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అత్యంత పరిశుభ్రత నగరాల జాబితాలో హైదరాబాద్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 9వ స్థానం. 2023 ఏడాదికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల జాబితాలో హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరోసారి క్లీన్ సిటీ అవార్డును గెలుచుకుంది.
దేశంలోనే అత్యంత పరిశుభ్రత నగరాల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. వరుసగా 7వసారి ఈ విశిష్ట గౌరవాన్ని దక్కించుకుంది. ఈ సంవత్సరం ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా మొదటి ర్యాంకులో నిలిచింది. మహారాష్ట్రలోని నవీ ముంబై 3వ స్థానం దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన విశాఖపట్నం 4వ స్థానం, విజయవాడ 6వ స్థానం, తిరుపతి 8వ స్థానం, హైదరాబాద్ 9వ స్థానం టాప్ 10లో నిలిచాయి. 7th క్వశ్చన్, ఏ రాష్ట్రం రామ్ లలా దర్శన్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరానికి తీర్థయాత్ర రామ్ లలా దర్శన్ పథకాన్ని ప్రారంభించనుంది. ప్రతి సంవత్సరం రామ్ లలా దర్శనం కోసం సుమారు 20,000 మంది నివాసితులను అయోధ్యకు పంపుతుంది. 8th క్వశ్చన్, అంతరించిపోతున్న కెనెడ్లు మరియు వైవిధ్యమైన వన్యప్రాణులకు కొత్త సురక్షిత స్వర్గాన్ని ఏ రాష్ట్రం సృష్టించింది? ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన కొత్త వన్యప్రాణుల ఆవాసాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ అని పేరు పెట్టారు. 9.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్ అడవి కుక్కలు, తోడేళ్ళు, నక్కలు మరియు నక్కలతో సహా అంతరించిపోతున్న కానిడ్ కుటుంబాన్ని రక్షించడానికి ప్రాధాన్యతనిస్తుంది. 9th క్వశ్చన్, 27వ జాతీయ యూత్ ఫెస్టివల్ నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ మహారాష్ట్రలోని నాసిక్. 2024 జనవరి 12న మహారాష్ట్రలోని నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ వార్షిక కార్యక్రమం స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమైన ఆదర్శాలను గౌరవిస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువకులను శక్తివంతం చేస్తుంది. 10th క్వశ్చన్, ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అర్జున అవార్డు పొందిన తొలి భారత మహిళ ఎవరు? ఆన్సర్ దివ్యకృతి సింగ్. భారత క్రీడలకు ఒక చారిత్రాత్మక ఘట్టంలో నిష్ణాత ఈక్వెస్ట్రియన్ అథ్లెట్ దివ్యకృతి సింగ్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్నారు. రాజస్థాన్ నుండి ఈ గౌరవాన్ని పొందిన మొదటి మహిళగా ఆమె నిలిచింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.